అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు సమస్య పరిష్కారం. రచన అనంత పద్మనాభరావు మోచర్ల గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? భీమశంకరం నిన్నటి నుండి ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రానే వచ్చింది. మీ అమ్మాయి, మీ కుటుంబం మాకు నచ్చి మీతో సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నాం. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి మీ నిర్ణయం కూడా తెలియచేస్తే బాగుంటుంది. ఏమంటారు? చాలా సంతోషమండి. నేను ఆనందంతో మాట రాక తడబడ్డాడు భీమశంకరం. కంగారు పడుతున్న మొగుడికేసి ప్రశ్నార్థకంగా చూసింది పార్వతి. కంగారేం లేదు, ఏ విషయమూ సాయంత్రంలోగా చెప్పండి. ఫోన్ పెట్టేశాడు గురుప్రసాదం. ఏంటండి, ఎవరి దగ్గర నుంచి ఆ ఫోను? మన అమ్మాయి సౌందర్య వాళ్ళకి నచ్చిందని గురుప్రసాదం గారి దగ్గర నుంచి ఫోన్ వివరించాడు భీమశంకరం. గురుప్రసాదం కొడుకు వినయ్ అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పైగా ఒక్కడే కొడుకు, అందగాడు, ఏ బాదరబందీ లేనివాడు. సౌందర్య పేరుకు తగ్గట్టుగానే సుందరంగా, సౌమ్యంగా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసి ఓ ఏడాది నుంచి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కూతురి అభిప్రాయాన్ని ముందే తెలుసుకున్న భార్యాభర్తలు అమ్మాయి అదృష్టానికి పొంగిపోతూ సాయంత్రం వరకు ఆగకుండానే తమ అంగీకారాన్ని గురుప్రసాదానికి తెలియచేశారు. పెళ్లికళ వచ్చేసింది ఆ ఇంటికి. భీమశంకరం ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. పెద్ద చదువులు చెప్పించలేని తండ్రి అసహాయ పరిస్థితిని అర్థం చేసుకుని చాలా కష్టపడి చదువుకుని పైకొచ్చాడు. అతనికి 2 అమ్మాయిలు. రెండో కూతురు సౌజన్య కూడా ఇంజనీరింగ్ చదువుతోంది. ఎంతో జాగ్రత్తపరుడు. సంపాదించిన ప్రతి రూపాయిని లెక్క వేసుకుని మరీ ఖర్చు పెడతాడు. సంపాదించిన దాంట్లో కూతురు పెళ్లి కోసమని కొంత డబ్బు కూడబెట్టాడు. ముందు పెద్దమ్మాయి పెళ్ళైతే రెండో అమ్మాయి పెళ్లికి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఉంటుందని అతని భావన. అందుకనే సౌందర్య చదువు పూర్తి కాకుండానే సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. అదృష్టం కొద్దీ ఈ సంబంధం కుదిరింది. అబ్బాయి నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోవాలి. పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. పెళ్ళైన తరువాత ఏకంగా అమ్మాయిని తీసుకెళ్తాడు. ఇక మిగతా విషయాలంటారా? కట్నాలు, కానుకల్లాంటి పట్టింపులు మాకేమాత్రం లేవు. మీరు మాత్రం పెళ్లి గ్రాండ్గా, సాంప్రదాయంగా చెయ్యాలి. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. గురుప్రసాదం మాటలకు ఏనుగెక్కినంత సంబరపడిపోయాడు భీమశంకరం. 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉండేసరికి పెళ్లి ఖాయం చేశారు. భీమశంకరానికి టెన్షన్ మొదలైంది. పార్వతి, టైం సరిపోతుందా? ఏర్పాట్లన్నీ సరిగ్గా చెయ్యగలమంటావా? పెళ్లి గ్రాండ్గా చేయాలంటున్నారు. బ్యాంకులో 5 లక్షలుంది. ఇంకా ఎంత డబ్బు కావాల్సి వస్తుందో నువ్వేమైనా చెప్పగలవా? ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరు మరీ టెన్షన్ పడిపోకండి. ముందు పెళ్లి వేదిక మాట్లాడండి. దాన్ని బట్టి మిగతా ఖర్చులు తేల్తాయి. అది సరే, వాళ్ళు కట్నాలు, కానుకలు వద్దన్నారు. అలా అని అత్తగారికి, ఆడపడుచుకి ఏమీ ఇవ్వకపోతే రేపు మనల్ని, మన అమ్మాయిని ఆడిపోసుకోరు. ఆ పిల్లాడి బట్టలకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి. సాంప్రదాయం ప్రకారం మన స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నాను. ఆడపిల్లలన్న తర్వాత కాస్తో కూస్తో బంగారం అమర్చుకోకపోతే ఎలా అని. నా మాట మీరెప్పుడు విన్నారు? ఇప్పుడు చూడండి, దాని మెళ్ళో ఆ ఒంటిపేట గొలుసు, ఆ చేతికి ఓ జత గాజులు తప్ప ఏమున్నాయి? మన పిల్లకి మాత్రం ఏం పెట్టకుండా ఎలా పంపిస్తాం? చెప్పడానికి ఇది సమయం కాదని తెలిసినా ఉండబట్టలేక అనేసింది. ఎలా అని నన్నడిగితే ఎలానే? అసలే టెన్షన్తో నేను చేస్తుంటే నువ్వన్నట్టు అత్తగారికి, ఆడబడుచుకి, పెళ్ళికొడుకు బట్టలకి ఎంత ఇవ్వాలంటావు? మనం అనుకోవడం కాదు, వాళ్ళేమంటారో. ఓ పని చేద్దాం, ముసుగులో గుద్దులాటెందుకు? వాళ్లకే ఫోన్ చేసి కనుక్కుందాం, సరేనా? ఫోన్ చేశాడు. బావగారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరంత టెన్షన్ పడాల్సిన పనిలేదు. గురుప్రసాదం మాటలకు భీమశంకరం సంతోషంతో పార్వతికేసి చూశాడు. ఆ చూపులు ఆయన పాపం చాలా మంచోడే అన్నట్లుగా ఉన్నాయి. సరే,
మీరడిగారు కనుక మీ సంతోషాన్ని మేమెందుకు కాదనాలి కనుక. నాకున్నది ఒక కూతురు, ఒక భార్య కనుక జోక్ చేశాడు. నవ్వు రాకో నవ్వలేకో మౌనంగా ఉండిపోయాడు భీమశంకరం. ఏదో చెరో 25,000 తక్కువ కాకుండా ఇస్తే ఇరువురికి సంతోషం. మీకో విషయం చెప్పనా? ఈ ఇవ్వడాలు పుచ్చుకోవడాలు చూశారు, అవి మన తృప్తి కోసం కాదండి. ఏమిచ్చారు, ఏం పుచ్చుకున్నారు అని అడిగేవాళ్ల కోసం. బావగారు వింటున్నారా? ఇకపోతే అబ్బాయి బట్టల సంగతంటారా? సాంప్రదాయం ప్రకారం మీరు పెళ్లిలో 4-5 చోట్ల బట్టలు పెట్టాలి. వాటికెంతంటే ఏం చెప్పను, సుమారుగా ఓ 50 అవుతుందేమో. ఎందుకంటే ఆ అబ్బాయి ఉండేది అమెరికాలో. ఏమంటారు? ఏమనాలో తెలియక భీమశంకరం 25, 50 లక్ష లెక్క చూసుకుంటున్నాడు. ఇప్పుడంటే నా కొడుకు, రేపు పెళ్ళయ్యాక వాడి సంపాదన మీ అమ్మాయిదే కదండీ. హహహ. ఈసారి నవ్వకపోతే బాగుండదని నవ్వి ఆయన అన్నది నిజమనుకుంటే అసలు బాగుండదని శంకిస్తూ భీమశంకరం ఎంత మాట అని సరిపెట్టేశాడు. గురుప్రసాదం గారు చెప్తుంటే గత్యంతరం లేక ప్రతిదానికి తల ఊపుతూ అని కూడా అన్నాడు. ఇప్పటికి తేలిన లెక్క 1,00,000. ఇంకా పెళ్లి వేదిక మాట్లాడలేదు. అప్పుడే లెక్క వేసుకుని చిక్కుల్లో పడ్డం దేనికని పెళ్ళాం కోసం పక్కకు చూశాడు. ఆవిడక్కడ లేకపోయేసరికి ఎక్కడ చూడాలో తెలియక బుర్రగోక్కున్నాడు. తన ఇంటికి దగ్గరలోనే ఉన్న పెళ్లి వేదికను చూడ్డానికి బయలుదేరుతుంటే గురుప్రసాదం నుండి ఫోన్. బావగారు నేనండి. పెళ్లికి హాలు కన్నా మంచి గార్డెన్స్ బుక్ చేయండి. గార్డెన్స్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. బోయినపల్లిలో మంచి గార్డెన్స్ ఉన్నాయి. మా వాళ్ళు 600-700 మంది దాకా వస్తారు. కార్లవి పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకో విషయం, పెళ్లి ఆదివారం తెల్లవారుజామున కదా. ఆ టైంకి మీ వాళ్ళు మా వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకని శనివారం రాత్రి రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేస్తే వచ్చేవాళ్లంతా ఆ రోజు వస్తారు. నాకు తెలుసున్న క్యాటరర్స్కి మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మెనూ కొంత మేం డిసైడ్ చేశాం. సో మీరు అలా అరేంజ్ చేయండి. ఓకే? గురుప్రసాదం అలా అనేసరికి నోట మాట రాక బిగుసుకుపోయాడు భీమశంకరం. బోయినపల్లిలో గార్డెన్ 2 రోజులకి 5 లక్షలు అనేసరికి గుండెలు బాదుకున్నాడు. బ్యాంకు బ్యాలెన్స్ దానికే సరిపోతే మరి లాంఛనాలు, పెళ్ళికొడుకు బట్టలు, భోజనాలకి, మిగిలిన చిన్నా చితకా ఖర్చులకు ఏం చేయాలి? భీమశంకరం బుర్రలో 1000 ప్రశ్నలు. కారు ఆగిన శబ్దానికి ఇంట్లోంచి బయటకొచ్చాడు భీమశంకరం. నమస్కారం సార్. తెల్లని ఖద్దరు బట్టలు, ఓ చేతికి 4 ఉంగరాలు, ఇంకో చేతికి బంగారు కడియం, మెళ్ళో చాంతాళ్లాంటి బంగారు గొలుసుతో మెరుస్తూ ఓ ఆసామి కారులోంచి దిగాడు. ఎలక్షన్లు అయిపోయాయిగా, ఇంకా వస్తున్నారేంటి వీళ్ళు? బహుశా ఓటేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన ఎమ్మెల్యేనేమో అనుకుని కంగారు పడిపోతూ మరీ నమస్కారం చేశాడు భీమశంకరం. నేను బకాసురా కేటరర్స్ ప్రొప్రైటర్ భోగేశ్వరరావుని. గురుప్రసాదం గారు పంపారు. ఓహో, అలాగే, సంతోషం. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని రండి రండి అన్నాడు. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంటూ ఇది గురుప్రసాదం గారు సెలెక్ట్ చేసిన మెనూ. డబ్బు లెక్కల చిక్కుల్లో చిక్కుకుపోయిన భీమశంకరం వణుకుతున్న చేతులతో దాన్ని అందుకున్నాడు. కొండవీటి చాంతాళ్లా ఉంది ఆ కాగితం. ఓసారి పరికించి చూశాడు. ముందు రిసెప్షన్లో సర్వ్ చేసే ఐటమ్స్ ఉన్నాయి. వెల్కమ్ డ్రింక్స్ కోసం మిల్క్ షేక్, 2 రకాల ఫ్రూట్ జ్యూస్లు, వాటితో పాటుగా స్టార్టర్స్ 2 రకాలు. ఇక డిన్నర్కి స్వీట్ కార్న్, టమేటా సూపులు, వెజిటబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్, పల్లి, గ్రీన్ పీస్, ఓ 10 వెరైటీల స్వీట్స్, రాజస్థాన్ చాట్ కౌంటర్, చైనీస్ ఫుడ్ కౌంటర్, దోశ కౌంటర్, 4 రకాల రైస్ ఐటంలు, నాన్, తందూరి, రోటీ, పుల్కా, పూరి, 4 నార్త్ ఇండియన్, 4 సౌత్ ఇండియన్ కర్రీస్, 4 చట్నీలు, పొడులు, అప్పడాలు, వడియాలు, 4 వెరైటీల ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్, చివరగా పాన్. బకాసురా క్యాటరర్స్ పేరుకు తగ్గట్టుగా ఉందా మెను. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది భీమశంకరానికి.
భోగేశ్వరరావు ఏదో చెప్తూనే ఉన్నాడు. స్టాల్స్ ఎలా అరేంజ్ చేస్తారు, ఎంత డెకరేషన్ చేస్తారు, వాళ్ళ హాస్పిటాలిటీ స్టాఫ్ డ్రెస్ ఎలా ఉంటుందో ప్లాన్, ఫోటోలు చూపించి వివరిస్తుంటే అవేవీ వినిపించడం లేదు. భీమశంకరం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎవరు తింటారు ఇన్ని ఐటమ్స్? ఎన్ని పెళ్ళిళ్లలో చూడడం లేదు? సగం తిని పడేసిన పదార్థాలు. అలా వ్యర్థమైపోతున్న ఆహారం విలువ సుమారు 6,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఎక్కడో చదివినట్లు గుర్తు. గొప్ప కోసం ఒకరిని చూసి ఇంకొకళ్ళు, ఒకడికన్నా ఇంకొకడు గ్రాండ్గా చేయాలని పోటీ పడుతూ లేని హోదాని దర్పాన్ని చూపిస్తున్నారు. ఈ రకమైన అనవసరపు ఆర్భాటాల పేరు చెప్పి ఎంత డబ్బు వృధాగా పోతుందో ఎవరికేరుక? అక్కర్లేని ఆడంబరాలకు పోయి డబ్బు లేకపోయినా తమ తాహతుకు మించి ఖర్చు పెట్టి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు మధ్యతరగతి జీవులు. ఆలోచనలతో సతమతమవుతూ భీమశంకరం, ఈ మెనూకి మీరెంత ఛార్జ్ చేస్తారు అని అడిగాడు. 650. మీరే విషయం ఆలోచించి ఫోన్ చేయండి. మరి నేను వెళ్ళిరానా? భోగేశ్వరరావు లేచాడు. మగపెళ్లివారు 600, తమ తరపు నుంచి ఓ 400 మంది. అంటే ఒక్క రిసెప్షన్ రోజు భోజనాలకే సుమారు 6 లక్షలు. భీమశంకరం దంపతులకు గుండె గతుక్కుమంది. పెళ్ళైన తర్వాత భోజనాలు, పెళ్లి మండపం, ఫ్లవర్ డెకరేషన్, ఫోటోలు, వీడియోలు, పెట్టుబడి బట్టలు, రిటర్న్ గిఫ్ట్స్, ఇవన్నీ లెక్క వేసుకోవాలంటేనే భయమేస్తోంది. ఇవి కాక పెళ్లి కూతురు పట్టుచీరలు, బంగారం. అమ్మో, మొత్తం 20 లక్షలు దాటిపోతుందేమో. ఒంట్లో రక్తాన్ని 1000 జలగలు ఒక్కసారి పీల్చేసినట్లుగా పాలిపోయాడు భీమశంకరం. పార్వతి అయోమయంగా చూసింది భర్త వైపు. ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి పంపాలంటే ఇంత ఖర్చా? ఈ వ్యర్థమైన ఆడంబరాలకు అడ్డుకట్ట వేయలేమా? ఒక కూతురికి పెళ్లి చేసి పంపించేసరికి ఉన్న వనరులన్నీ అయిపోతే 2 అమ్మాయిలు ఉన్న తనలాంటి మధ్యతరగతి జీవి రెండో అమ్మాయి పెళ్లికి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలి? ఆ తరువాత ఎలా బతకాలి? నిజంగా ఇంత హంగు, ఆర్భాటం, భేషజం అవసరమా? పటిష్టమైన వివాహ వ్యవస్థ మనదని అందరూ అంటారు. అటువంటి వ్యవస్థను నిర్మించి మనం సంతోషంగా, సంబరంగా జరుపుకోవాల్సిన కార్యాన్ని అప్పుల పాలవుతూ మోయలేని బరువును బండెద్దులా మోస్తూ భరించవలసిందేనా? ఎవరూ ఈ వ్యవస్థని మార్చలేరా? ఈ సమస్యకు పరిష్కారం లేదా? ప్రశ్నల వలయంలో చిక్కుకున్న భీమశంకరం. మీరు అలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మంచి సంబంధం, అమ్మాయి సుఖపడుతుంది అనుకుంటే ఈ సమస్యలు మననేం భయపెట్టలేవు. మన ఇంటి మీద అప్పు ఇస్తారేమో, బ్యాంకు మేనేజర్ని అడగండి. వెనక నుంచి పార్వతి అనునయంగా భుజం తడుతూ మాట్లాడింది. భీమశంకరం తలూపుతూ, ఇప్పుడే బ్యాంకుకు వెళ్ళి కనుక్కుంటాను. తండ్రి భారంగా కదులుతుంటే లోపల నుంచి వీళ్ళ మాటలు విన్న సౌందర్య తండ్రి వెళ్లిన వైపు దృష్టి సారిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తల పంకించింది. పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్న భీమశంకరం దంపతులు ఎవరో వచ్చినట్లు అనిపిస్తే వీధి గుమ్మం వైపు చూశాడు. ఎదురుగా సౌందర్య, వినయ్, మెళ్ళో దండలతో. ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్చేష్టుడయ్యాడు. పార్వతి అవాక్కయ్యింది. వినయ్ చొరవగా భీమశంకరం దగ్గరకొచ్చాడు. మీకెవ్వరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అంకుల్. మా పెళ్లి జరిపించడానికి కావలసిన ఆర్థిక వనరుల కోసం మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మన 2 కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను, సౌందర్య కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని తగిన ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ మీరు అప్పులు చేసి ఖర్చు పెట్టడాన్ని హర్షించలేక మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. పెళ్ళంటే 2 కుటుంబాల ఆనంద కలయికకు వారధి కావాలి గాని ఆర్థిక అవరోధాలకు వంతెన కాకూడదు. మార్పుకు శ్రీకారం చుట్టి ఆడంబరాలకు అడ్డుకట్ట వేసి ఇలా పెళ్లి చేసుకుని చూడమని యువతకు సందేశం ఇవ్వాలని కాదుగాని, ఆలోచిస్తే 2 కుటుంబాల ఆర్థిక ఆరోగ్యానికి ముడిపడిన సమస్య పరిష్కారానికి ఇది దగ్గర మార్గమని మా అభిప్రాయం. అసలు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని మా ఉద్దేశం. ఆదర్శం కేవలం మాటలకి పరిమితం కాదని, ఆచరణలో పెట్టడం ఏమంత కష్టం కాదనుకునే నేటి యువతరానికి ప్రతినిధులుగా
మేమీ పని చేశాం. నా తల్లిదండ్రుల గురించి మీరేమీ కంగారు పడకండి. వాళ్లను కూడా ఒప్పించగలననే నమ్మకం, ధైర్యం నాకున్నాయి. ముందు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. వినయ్, సౌందర్య, భీమశంకరం దంపతులకు నమస్కరిస్తుంటే గురుప్రసాదం కుటుంబం దీన్ని స్వాగతిస్తారో లేదోనన్న అనుమానం మనసులో ఉన్నా భూతంలా భయపెట్టిన సమస్యని అవలీలగా పరిష్కరించిన ఆ నవ జంటను అభినందిస్తూ ఆనందంతో హృదయానికి హత్తుకున్నారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.